ఇంటర్నెట్ ద్వారా ఈజీగా డబ్బు సంపాదించడం అలా అని చెప్పేసి కామన్గా అందరి నుంచి ఫేస్ అయ్యే క్వశ్చన్ ఇది. ఆల్మోస్ట్ మనకే బయట న్యూస్ పేపర్స్లో దగ్గర నుంచి రకరకాల చోట్ల మీరు ఇంటి దగ్గర కూర్చొని మీరు హౌస్ వైఫ్స్ కావచ్చు, లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదా స్టూడెంట్స్ కావచ్చు, పాకెట్ మనీ కోసం మీరు నెలకే 20,000 నుంచి 30,000 వరకు డబ్బు సంపాదించవచ్చు అని చెప్పేసి ప్రలోభ పెట్టి ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ మన దృష్టికి వస్తూ ఉంటాయి. న్యూస్ పేపర్స్లో పాంప్లెట్స్ కూడా మనం వీటిని గమనించవచ్చు. చాలామంది ఈ ఆన్లైన్ జాబ్స్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ వాటి వలన నష్టపోవడం జరిగింది. ఇప్పటివరకు నేను సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్కి దాదాపు కొన్ని వందల కేసులను నా దృష్టికి వచ్చిన వాటిని ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో ఈ ఆన్లైన్ మోసాల విషయంలో అంటే ఆన్లైన్ జాబ్స్ బయట రకరకాల సర్వీసెస్ కింద మనకి వస్తున్న వాటిల్లో ఏ టైప్ ఆఫ్ మోసాల నుంచి ఏ విధంగా రక్షించుకోవాలంటే ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్గా అందించబోతూ ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోలో డేటా ఎంట్రీ వర్క్స్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా డేటా ఎంట్రీ వర్క్స్ అంటే సింపుల్గా ఏం చెబుతూ ఉంటారంటే కనుక మీరు ఎలాంటి స్కిల్స్ అవసరం లేదు. సింపుల్గా ఏంటంటే మీకు కొంత ప్రాజెక్ట్ వర్క్ అనేది కొంత ప్రింటెడ్ డాక్యుమెంట్స్ అనేది ఇస్తాము. వాటిని స్కాన్ చేసేసి ఆటోమేటిక్గా ఆ స్కాన్డ్ డాక్యుమెంట్స్ని ఎడిటబుల్ టెక్స్ట్గా అంటే ఎంఎస్ వర్డ్లో వీటిలో ఎడిట్ చేసుకోవడానికి వీలుగా కన్వర్ట్ చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో దీనికోసం ఒక సర్టన్ అమౌంట్ ఒక 500, 600, 1,600, 2,000 రూపీస్ అమౌంట్ పే చేయాలని చెప్పేసి చెబుతూ ఉంటారు. సో వన్స్ ఆ అమౌంట్ పే చేసి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు వర్క్ అలాట్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెబుతారు. సో ఇదేదో తక్కువ అమౌంట్ అయిపోతే బాగానే ఉందని చెప్పేసి చాలామంది అగ్రి అవుతారు. అగ్రి చేసి అమౌంట్ పే చేసిన తర్వాత కొన్ని స్కాన్ డాక్యుమెంట్స్ లేదా మీకు ఇమేజ్ ఫార్మాట్లో ఉన్న ఫైల్స్ మీకు పంపించడం జరుగుతుంది. ఆ ఫైల్స్ని మీరు అబీ ఫైన్ రీడర్ ఇలాంటి ఓసిఆర్ సాఫ్ట్వేర్స్తో అబీ ఫైన్ రీడర్ కావచ్చు, టెక్స్ట్ బ్రిడ్జ్ కావచ్చు, రకరకాల ఆప్టికల్ క్యారెక్టర్ రెకగ్నిషన్ సాఫ్ట్వేర్ సహాయంతో వాటిలోకి ఎడిటబుల్ టెక్స్ట్గా అంటే మనం రీఎడిట్ చేయడానికి తగ్గట్లుగా ఉండే టెక్స్ట్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు కన్వర్ట్ చేసేసి సో వర్క్ ఫినిష్ అయిపోయింది అని చెప్పేసి మీరు ఫినిష్ చేసిన వర్క్ని వెనక పంపించిన తర్వాత వాళ్ళు వర్క్లో యాక్యురసీ అనేది ఓన్లీ 95% మాత్రం ఉండే లేదా 90% మాత్రం ఉందని చెప్పేసి ఏదో ఒక సాకు చెప్పేసేసి మీకు పేమెంట్ అనేది ఇవ్వకుండా ఆపేసేస్తూ ఉంటారు. సో వర్క్ అంటే మీకు పూర్తి పేమెంట్ రావాలంటే 99% యాక్యురసీ రావాలని చెప్పేసి ఫలానా చోట్ల స్పెల్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి ఫలానా చోట్ల క్యారెక్టర్స్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇలా ఏదో ఒక సాగు చూపించేసేసి మీకు అమౌంట్ పంపించడం అనేది డిలే చేస్తుంటారు. అలాగే మీరు 2-3 months మీరు కష్టపడేసి స్కాన్ డాక్యుమెంట్స్ని ఎడిటబుల్ టెక్స్ట్గా కన్వర్ట్ చేసేసి పంపించి మీకు అమౌంట్ రాక ఆటోమేటిక్గా ఇదేదో సంథింగ్ మోసంలో ఉందని చెప్పేసి మీకు అర్థమయ్యేసి మీరే ఆ పర్టికులర్ సర్వీస్కి పనిచేయడం మానేసేస్తూ ఉంటారు. సో ఇలాంటి డేటా ఎంట్రీ వర్క్స్ బారిన పడటం వలన ఆటోమేటిక్గా మీ విలువైన కాలాన్ని అట్ ది సేమ్ టైం మీరు పే చేసే 500, 1,000, 1,500 రూపీస్ అమౌంట్ని వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇలాగా కొన్ని వందల మంది ఇలాగా 1,500, 2,000 రూపీస్ అమౌంట్స్ పే చేస్తే కనుక ఆ డేటా ఎంట్రీ వర్క్స్ ఇచ్చే కంపెనీకి ఎంత అమౌంట్ అనేది వెళ్తుందో ఒకసారి ఆలోచించండి. సో వాళ్ళు మీకు రిటర్న్ ఏమాత్రం పే చేయట్లేదు. ఒకవేళ పే చేసినా 100 మందిలో ఒకళ్ళిద్దరికి పే చేసి ఆ డమ్మీ చెక్స్ని మీకు చూపిస్తూ ఉంటారు. సో వాటిని నమ్మేసేసి మీరు ప్రలోభపడుతూ ఉంటారు. సో ఇలాంటి మోసాలకి ఇలాగ డేటా ఎంట్రీ వర్క్స్ బయట జరిగే మోసాలకి దూరంగా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. టెక్నాలజీని అడ్డుగా పెట్టుకొని జరుగుతున్న రకరకాల మోసాల నుంచి మీరు సురక్షితంగా ఉంటారని మీ ఫ్రెండ్స్ని కాపాడతారని ఆశిస్తున్నాను.